పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 66% పంచాయతీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసినా 33%కే పరిమితమయ్యారని తెలిపారు సీఎం. డిసెంబర్ 7, 2023 నాడు ప్రజాపాలన బాధ్యత చేపట్టి డిసెంబర్ 7, 2025 నాటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంబరాలు జరుపుకోవడమే కాకుండా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. అద్భుతమైన ఫలితాలను కాంగ్రెస్ పార్టీ సాధించింది. ఇందుకు కష్టపడ్డ కార్యకర్తల్ని 2 సంవత్సరాల తర్వాత తిరిగి స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు సంపూర్ణమైన విశ్వాసం మా ప్రభుత్వం మీద ప్రకటించి 12,702 గ్రామ పంచాయతీల ఫలితాలలో 7,527 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ, 808 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబెల్స్ ఈ ఎన్నికలలో నెగ్గడం జరిగింది. మొత్తానికి 8,335 గ్రామ పంచాయతీలు 66% ఫలితాలను కాంగ్రెస్ రెబెల్స్ ఈ ఎన్నికలలో మేము సాధించడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ ఒక కూటమిగా ఈ ఎన్నికల్లో పోటీ చేసి 3,511 బీఆర్ఎస్, 710 గ్రామ పంచాయతీలు బీజేపీ, టోటల్గా 4,221 బీఆర్ఎస్ బీజేపీ కూటమి గెలుచుకోవడం జరిగింది. ఇది 33%. ఈ ఫలితాలు మా 2 సంవత్సరాల పరిపాలనకు ప్రజలిచ్చిన తీర్పు. 2023 డిసెంబర్ 7 నాడు మేము అధికారం చేపట్టిన తర్వాత కంటోన్మెంట్ శాసనసభ ఉప ఎన్నికలు జరిగినాయి. పోయిన నెల జూబ్లీ హిల్స్ శాసనసభ ఉప ఎన్నికలు జరిగినాయి. ఈ 2 ఉప ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వాదించడం జరిగింది. ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు 94 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరిగినాయి. ఈ 94 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 87 శాసనసభ నియోజకవర్గాలలో మెజారిటీ సాధిస్తే బీఆర్ఎస్ 6 శాసనసభ నియోజకవర్గాలలో మెజారిటీ సాధిస్తే బీజేపీ 1 శాసనసభ నియోజకవర్గంలో మెజారిటీ గ్రామ పంచాయతీలు సాధించుకోవడం జరిగింది. 94 శాసనసభ నియోజకవర్గాలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 87 శాసనసభ నియోజకవర్గాలలో అత్యధిక స్థానాలను సాధించడం ద్వారా 2023 నాడు మేము సిపిఐ కలిసి సాధించిన 65-66 శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే ఇప్పుడు ఇంకొక 21 శాసనసభ నియోజకవర్గాలు అధికంగా గెలవడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు ఉప ఎన్నికల సందర్భంగా రెఫరెండం అన్నారు. వాస్తవంగా పట్టణ ప్రాంతంలో ఉన్న 26 శాసనసభ నియోజకవర్గాలలో జనరల్ ఎలక్షన్లో మేము 1 సీటు కూడా సాధించలే. కానీ జరిగిన 2 ఉప ఎన్నికలు హైదరాబాదు మహానగర పరిధిలో జరగడంతో ఆ 2 నియోజకవర్గాలలో కూడా ఈ 26 మహానగర పరిధిలో ఉన్న శాసనసభ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరిగిన 2 శాసనసభ నియోజకవర్గాలలో ప్రజలు తీర్పిచ్చారు. దీనికి ప్రధానమైన కారణం పేదలకు మేము అందించిన రేషన్ కార్డులు, పేదలకు మేము అందించిన సన్నబియ్యం, రైతులకు మేము మాఫీ చేసిన రుణమాఫీ,
రైతు భరోసా, ఇదే కాకుండా దీర్ఘకాలికంగా ఒక సంక్షోభాన్ని సృష్టించిన మాదిగ ఉపకులాల వర్గీకరణను పరిష్కరించడం, 100 సంవత్సరాల నుంచి జటిలంగా మారిన కులగణనను నిర్వహించడం, 61,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడం, ఒక క్రమ పద్ధతిలో సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో మెలవించి పరిపాలన అందించడం, అన్నిటికంటే 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ఇస్తున్నాం, ప్రజలకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది అని. ఈ 2 సంవత్సరాలలో ఎక్కడ కూడా ప్రజల్ని నిర్బంధించాలన్న ఆలోచన కానీ, ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం కానీ మా ప్రభుత్వం చేయలేదు. మా హోదాలను అడ్డుపెట్టుకొని ప్రత్యక్షంగానో పరోక్షంగానో రిజర్వేషన్ల మీద ప్రభావం చూపించడమో, లేకపోతే ఎన్నికలను ప్రభావితం చేసే నిర్ణయాలను కానీ మేము చేయలేదు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో మేము ఇచ్చిన 7వ గ్యారంటీని కూడా ఈరోజు అమలు చేసి చూపించినాము. దాంతో స్వేచ్ఛతో కూడుకున్న ప్రజాస్వామికబద్ధమైన ఎన్నికల్ని నిర్వహించి ప్రజల చేత మన్ననలు పొంది ఒక మంచి పరిపాలన అందించడానికి మేము ముందుకు వెళ్తున్నాము. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి నీరుగార్చి పేరు మార్చడమే కాకుండా విధానాలను మార్చడం ద్వారా పేదలకి పథకాన్ని అందకుండా చెయ్యాలన్న కక్ష, కుట్ర స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్రంలో సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద కక్షతో కూడిన అక్రమ కేసులు పెట్టడం, కోర్టులు చీవాట్లు పెట్టినా కూడా మారకపోవడాన్ని మనం కళ్ళతో చూస్తున్నాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ప్రజాస్వామికబద్ధమైన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు రక్షణ. ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సహకరించి ముందుకు రావాలి. ఏదైనా మాట్లాడతాం, ఎట్లయినా మాట్లాడతాం. బర్తగించిన విధానాలతోని ప్రజల్ని ఇబ్బంది పెడతాము అనంటే ప్రజలు ఇచ్చే తీర్పు ఈరోజు వాళ్లకు కనువిప్పు కలగాలి అని నేను అనుకుంటున్నా. ఈ ఫలితాలను చూసే అద్భుతం అనుకుంటారు. సంతోషం. ఈ అద్భుతం 2029లో కూడా జరుగుతుంది మీరు కోరుకున్నట్టే. 2/3 మెజారిటీతోనే 2029లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుంది. తెలంగాణలో అమలు జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించండి. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించండి. అంతే తప్ప మీ అసూయలతో, మీ ద్వేషంతో తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా మీరు మాట్లాడకండి. అంతర్జాతీయ విపణిలో తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప గుర్తింపు. పర్ క్యాపిటా దేశంలోనే నెంబర్ 1, 3,87,000 రూపాయలతో పర్ క్యాపిటా ఇన్కంలో కానీ, జిఎస్డిపిలో కానీ అన్ని రంగాలలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఈరోజు అభివృద్ధి పదం వైపు నడుస్తున్నది. ఇంకా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉన్నది. సంపద పెంచాలి, పేదలకు పంచాలి అనే మా విధానాన్ని కొనసాగిస్తాము. ఇప్పుడు ఏ విధంగా అయితే మీడియా సహకారం ఉందో భవిష్యత్తులో కూడా మీ సహకారం ఈ విధంగా ఉండాలి అని మా ప్రభుత్వం భావిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళిద్దరు కలిసి వచ్చినా కూడా ఎదుర్కొని 8 సీట్లు సాధించినాం, 40% పైగా ఓట్లు సాధించినాం. ఇది భవిష్యత్తుకు పునాదులే వాళ్ళిద్దరూ కలిసిమెలిసి పోటీ చేస్తారనేది. నిన్న కేటీఆర్ ఒక రోజు ముందు కేటీఆర్ మాట్లాడతారు, తర్వాత రోజు కిషన్ రెడ్డి మాట్లాడతారు. సేమ్ ప్రెస్ మీట్ ఏదైనా చూడండి మీరు. కిషన్ రెడ్డి గారు ఇప్పుడే ఏదో జరిగిపోయినట్టుగా, బీఆర్ఎస్ ఉన్నప్పుడు అద్భుతాలు జరిగినట్టుగా, బీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుంది అన్నట్టుగా కిషన్ రెడ్డి గారు వ్యవహార శైలి చూసిన తర్వాత మీకేమైనా అనుమానం ఉందా? అందుకే చెప్తున్నా, వాళ్ళిద్దరు కలిసి 1/3, కాంగ్రెస్ ఒకటి 2/3. వాళ్ళిద్దరు కలిసి 33%, మేము ఒక్కరం 66%. స్పీకర్ గారి నిర్ణయం మీద రాజకీయ పార్టీగా మేము స్పందించడానికి ఏమీ లేదు. స్పీకర్ గారి నిర్ణయాన్ని వాళ్ళకు నచ్చకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి. ఇప్పుడు నేను వాళ్ళ అవగాహన రాహిత్యానికి జాలి పడుతున్నా. పదే హరీష్ రావు గారు శాసనసభలోనే మేము 37 మంది శాసనసభ్యులు ఉన్నాం, మాకింత సమయం ఇవ్వాలని మాట్లాడింది మీరు కళ్ళతో చూసిరు, మీరు చెవులతో విన్నారు, అవునా? ప్రతిసారి శాసనసభ ముగింపు సమావేశాలలో స్పీకర్ గారు ఒక బులెటిన్ ఇష్యూ చేస్తారు. ఏ పార్టీకి ఎంతమంది శాసనసభ్యులు ఉన్నారు, వారు ఎంతెంత సమయం మాట్లాడినరని
ప్రతిసారి బులెటిన్ ఇష్యూ చేస్తారు స్పీకర్ గారు. ఇప్పటివరకు జరిగిన అన్ని శాసనసభ సమావేశాల ముగింపులో స్పీకర్ గారు స్పష్టంగా ప్రకటించారు. ఏ ఒక్క రోజు కూడా స్పీకర్ గారి నిర్ణయాన్ని వాళ్ళు ప్రశ్నించలేదు. రెండవది, మొన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో హరీష్ గారు స్పష్టంగా చెప్పిండ్రు, మా నెంబర్ 36, 37 ఉంది, మా సమయం ఇంత రావాల్సిందే, మాకంత సమయం ఇవ్వమని అడిగినరు. టీవీలో పేపర్లో మేము చూసిన ప్రతి నెల 5,000 రూపాయలు ఎమ్మెల్యేల నుంచి వాళ్ళ టీఆర్ఎస్ ఎల్పీ నిర్వహణ కోసము డబ్బులు కూడా తీసుకున్నారని. లావాదేవీలు బాగానే ఉన్నాయి, వ్యవహారం బాగానే ఉంది, వాళ్ళ పేరు మీద మైకు కావాలి, వాళ్ళ పేరు మీద మాటలు కావాలి, వాళ్ళ జీతాలల్లో వాటాలు కావాలి. మీ వాళ్ళనే మీ వాళ్ళు కాదు అని అనుకునే పరిస్థితి ఎందుకు దాపురించింది? ఇంత రాజకీయంగా ఇంత దుర్భరమైన, ఇంత నికృష్టమైన పరిస్థితి ఎవరికైనా వస్తుందా? సొంత పార్టీ ఎమ్మెల్యేలనే మా వాళ్ళు కాదు అని. మనం గతంలో చూసినాం పిల్లల్ని నమ్ముకునేటోళ్ళను, సంతలాల్లో వచ్చి పిల్లల్ని నమ్ముకున్నారని. కనీసం వాళ్ళు పేదరికం ఉండని నమ్ముకున్నారు అనుకున్నాం. మరి ఇప్పుడు వీళ్ళ విచిత్రం ఏందో, మేము మీ పిల్లలమే, మేము మీ వాళ్ళమే అని వీళ్ళు అంటారు, మీరు మా వాళ్ళు కాదని వాళ్ళు అంటారు. విజ్డమ్ ఉన్నోళ్ళే కదా ఆ మేజర్స్, విజ్డమ్ ఉన్నోళ్ళే వాళ్ళు ఎవరో చెప్తున్నప్పుడు నీ అభిప్రాయంతో నా అభిప్రాయంతో ఏం పని ఉంది? ఎట్లేముంది, 2023 కంటే ముందు కేసీఆర్ బయటనే ఉన్నారు కదా, వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడే కదా వారు ఓడించింది. వారు క్రియాశీలక రాజకీయాలలో ఉన్నప్పుడే కేసీఆర్ గారిని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వారు క్రియాశీలక రాజకీయాలలోనే లేరు. గజ్వేల్ అసెంబ్లీలోనే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ గ్రామ పంచాయతీలు గెలుచుకున్నది. అంటే గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు కూడా కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు, రాజకీయాలతో వారికి సంబంధం లేదు. ఒకవేళ ఉన్న గజ్వేల్ శాసనసభ సభ్యుడిగానే వారి వల్ల ప్రయోజనం లేదని ప్రజలు ఈరోజు తీర్పిచ్చిండ్రు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలే కేసీఆర్ నాయకత్వాన్ని తిరస్కరించి అక్కడ కాంగ్రెస్కు మెజారిటీ గ్రామ పంచాయతీలు ఇచ్చిన తర్వాత ఇంకా ఏదో అద్భుతం జరుగుద్ది అని, అల్లావుద్దీన్ అద్భుత దీపం వస్తుంది అని ఆశిస్తే అది ఆశావాహుల యొక్క అభిప్రాయం. నేను కొత్తగా చెప్పడానికి ఏం లేదు. కేసీఆర్ గారిని ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయమనుంది. 3 రోజులు కానీ 4 రోజులు కానీ కృష్ణానదీ జలాలు, గోదావరి జలాలకు సంబంధించి ఎవరు ఏం చేసిండ్రో చర్చ చేద్దాం కూలంకషంగా, పూర్తి వివరాలతో వచ్చి కూర్చుందాం. ఏ విషయమైనా వారు లేవనెత్తని, 10 సంవత్సరాలలో వారు చేసిన అన్యాయాన్ని, వారు సంతకాలు పెట్టి 299 టీఎంసీ మాకు చాలు, 512 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ను తీసుకోమని కృష్ణానది జలాలలో ఏ విధమైన ఒప్పందాలు చేసిండో, ఒప్పందాలతో పాటు 10 సంవత్సరాలైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కానీ, కల్వకుర్తి ఎత్తిపోతలకు కానీ, సీతారామ సాగర్ కానీ దేనికి నికర జలాలు కానీ వరద జలాలు కానీ సాధించలేదు.